వెల్కమ్ టు ఆకాశరమణ. ప్రకాశం జిల్లా వైసీపీ పాలిటిక్స్ లోకి చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంట్రీతో మొత్తం సీన్ మారిపోయిందట. నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా ఆయన వ్యవహరించిన తీరుతో ఆ పార్టీ జిల్లాలో గతమెన్నడూ లేని విధంగా మైనస్ లోకి వెళ్ళిందంటున్నారు. కొందరు ముఖ్య నేతలు ఏదో తంటాలు పడి నెట్టుకొస్తున్న సమయంలో లిక్కర్ స్కామ్ కేసులో ఆయన అరెస్ట్ కావడంతో పాటు సావాస దోషానికి అదే కేసులో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడి పేరు కూడా చార్జ్ షీట్ లో సిట్ ప్రస్తావించడం హాట్ టాపిక్ లా మారింది. ఆయన మీద వచ్చిన ఆరోపణల్లో వాస్తవాల సంగతి అటుంచితే ఆ నేత ఎంట్రీ జిల్లాలోకి రావడం వల్లే ఇలా జరిగిందంటూ జిల్లా వైసీపీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయట. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అప్పట్లో కాంగ్రెస్, ఇప్పటి వైసీపీ ఆధిపత్యం చెలాయించాయి. ఆయా పార్టీల నేతలు కూడా ఆయా నియోజకవర్గాల్లో గట్టి పట్టున్నవారే. కూటమి అధికారంలోకొచ్చిన 2014 ఎన్నికల్లో కూడా ప్రకాశం జిల్లాలో వైసీపీదే మెజార్టీ. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 5 నియోజకవర్గాలు టీడీపీ గెలుచుకోగా 6 నియోజకవర్గాల్లో వైసీపీ విజయఢంకా మోగించింది. చీరాల నియోజకవర్గంలో ఇండిపెండెంట్ విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో 8 నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించింది. తీరా 2024 ఎన్నికలకు వచ్చేసరికి అదే వైసీపీ 2 నియోజకవర్గాలతో సరిపెట్టుకోవాల్సొచ్చింది. అటు ఒంగోలు ఎంపీ స్థానంతో పాటు 2014-2019 ఎన్నికల్లో ఆధిపత్యం ప్రదర్శించిన వైసీపీకి 2024 ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురయ్యింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో పేరొచ్చిందంటూ పార్టీ నుంచి మాగుంట కుటుంబాన్ని తప్పించి ఆ స్థానంలో తమ వీర విధేయుడు, తమ కుటుంబ ఆప్తుడంటూ చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని 2024 ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా నిలబెట్టారు పార్టీ అధ్యక్షుడు జగన్. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో తిరుగులేని పట్టున్న వైసీపీకి చేదు అనుభవాన్ని చెవిరెడ్డి మిగిల్చారనే టాక్ జిల్లా వైసీపీలో నడుస్తోందట. ఆ క్రమంలో ఇప్పుడు చెవిరెడ్డి పేరు చెప్తేనే జిల్లా వైసీపీ నేతలు పారిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయట. 2024 ఎన్నికల జమ ఖర్చుల్లో మద్యం సొమ్మే ప్రధాన పాత్ర పోషించిందని సిట్ అధికారులు నిర్ధారిస్తున్నారు. ఈ దశలోనే జిల్లా వైసీపీ నేతల పేర్లు రావటం మూలిగేనక్కపై తాటికాయపడ్డ చందంగా మారిందనే చర్చ పార్టీ వర్గాలతో పాటు పార్టీ అభిమానుల్లో కూడా నడుస్తోంది. ఎన్నికల సంగతి అటుంచితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతని అనుచరులు జిల్లా వైసీపీలో ఎవరితో మాట్లాడారు, ఎవరిని కలిశారు అనేది ఇప్పుడు రాష్ట్రంతో పాటు జిల్లాలో కూడా హాట్ టాపిక్ గా మారిపోయిందట. ఒకవైపు ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్న చెవిరెడ్డి పోయి కటకటాల వెనుకుంటే జిల్లా పార్టీ బాధ్యతలు స్వీకరించి జిల్లాను సరిదిద్దే పనిలో ఉన్న జిల్లా వైసీపీ అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ పేరు లిక్కర్ స్కామ్ లో తెరపైకి రావటం పార్టీ నేతలను టెన్షన్ కు గురి చేస్తోందట. ఎమ్మెల్యే శివరెడ్డి ప్రసాద్ తో చెవిరెడ్డి అనుచరులు ఎన్నికల సమయంలో పదే పదే మాట్లాడారని సిట్ అధికారులు సమర్పించిన నివేదిక ఆ పార్టీలో పెద్ద చర్చగా మారిందట. బలమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన నేతగా, పట్టున్న ఆర్థికవేత్తగా, వ్యాపారవేత్తగా, ఆర్థికంగా పార్టీకి అండదండలు అందించగలిగే వ్యక్తిగా గుర్తింపు కలిగిన బూచేపల్లి పరిస్థితి ప్రస్తుతం డోలాయమానంగా మారిందిట. చెవిరెడ్డి ప్రధాన అనుచరులైన కొందరు వ్యక్తులు ఎన్నికల సమయానికి ముందు పొదిలిలో ఉంటూ ఎవరెవరితో మాట్లాడారు అనే ఫోన్ సంభాషణ ఆధారంగా సిట్ ఇచ్చిన నివేదికలో డాక్టర్ బూచేపల్లి పేరు రావటం జిల్లాలో సంచలనంగా మారిందిట. ఒకవైపు చుక్కాని లేని నావల నడుస్తున్న పార్టీకి ఎంతో కొంత ఆక్సిజన్ అందిస్తున్న నేత కూడా సిట్ నివేదికలో చేరటంతో ఆ పార్టీ తెగ టెన్షన్ పడుతోందట. ఓవైపు వైసీపీ నేతల్లో ఆందోళన ఉంటే మరోవైపు అధికారుల్లోనూ టెన్షన్ నడుస్తోందట. ఒంగోలు పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరియు అతని అనుచరులు ఎన్నికల సమయంలో కొందరు పోలీసులతో సహా రిటైర్డ్ ఉద్యోగస్తులతో పెద్ద నెట్వర్క్ నే నడిపారంటున్నారు. ఆ సమయంలో జరిగిన ఆర్థిక లావాదేవీలపైనే నేడు సిట్ ప్రధాన దృష్టి సారించడంతో అందరి మనసుల్లో గుబులు మొదలైందట. అప్పట్లో గుర్తింపు కలిగిన పోలీస్ అధికారులు, రెవెన్యూ మరియు ఇతర శాఖల విశ్రాంత ఉద్యోగులు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జమానాలో విధులు నిర్వర్తించారట. దీంతో అటు చెవిరెడ్డి జమానాలో పనిచేసిన ఉద్యోగులతో పాటు ఒంగోలు పార్లమెంటు సెగ్మెంటు పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ చేసిన అభ్యర్థులు కూడా టెన్షన్ పడిపోతున్నారట. సిట్ తన పూర్తి నివేదిక సమర్పిస్తే తమ పేర్లు ఎక్కడ బయటపడతాయో అని ఆందోళనలో ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో పోటీ చేసిన అభ్యర్థుల్లో భయాందోళనలు మొదలయ్యాయట.
ఇప్పటికే మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు జగన్ జమానాలో ఉన్న కొందరు కీలక నేతలు అధికారులు కటకటాలు లెక్కిస్తున్నారు. వారి కనుసన్నల్లో ఆర్థిక లావాదేవీలు నిర్వహించిన వ్యక్తులు, వారితో సంభాషిస్తూ ఎన్నికల్లో పనిచేసిన వ్యక్తులు కూడా నేడు ఆందోళన చెందుతున్నారట. పైకి పార్టీ అధ్యక్షుడంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోపల మాత్రం ఆందోళన తగ్గటం లేదట. ఎన్నికల సమయంలో వారు మాట్లాడిన మాటలు ఎక్కడ బయటపడతాయో అనే భయం జిల్లా నేతల్లో మొదలైందట. ఆర్థికంగా సంపన్నుడు, అడిగిన వారికి సాయం చేసే బూచేపల్లి లాంటి వ్యక్తిపైనే అభియోగాలొస్తే మా పరిస్థితేంటనే అయోమయంలోకి వారు వెళ్లిపోయారట. సిట్ అధికారులు పూర్తి నివేదిక తీస్తే తమ పరిస్థితేంటనే విషయాలపై ఇప్పటికీ వారి దగ్గరి లాయర్లతో సన్నిహితులతో చర్చించుకుంటున్నారట. నివేదికల్లో పేర్లొస్తే ఏం చేయాలి, ఎలా బయటపడాలి అనే ఆలోచనలో నిమగ్నమయ్యారట. ఏది ఏమైనా ఆంధ్ర రాష్ట్రాన్ని కుదిపేస్తోన్న మద్యం కుంభకోణం నేడు ప్రశాంతంగా ఉండే ప్రకాశం జిల్లాను అతలాకుతలం చేస్తుంది. మరి చూడాలి సిట్ ఉచ్చులో జిల్లాకు చెందిన నేతలు ఇంకెంతమంది చిక్కుకుంటారు.